వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటిది అని అంటే ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ జేఎన్టీయు పిఎస్ఆర్ 23 జేఎన్టీయు కాకినాడ వాళ్ళు ఎవరెవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్నారో రేపు వాళ్ళందరికీ ఇది లాస్ట్ మినిట్ హెల్ప్ అండి. ఇది చాలా చాలా మంది రిక్వెస్ట్ మీద చేస్తున్నాను. అసలు హౌ టు పాస్ సరిపోతుంది, కానీ చాలా మంది అయితే రిక్వెస్ట్ కమెంట్స్ కావచ్చు, వాట్సాప్ నుంచి కావచ్చు, అండ్ వీడియోస్లో కమెంట్స్ చాలా వస్తున్నాయి వాళ్ళందరి కోసం. అండ్ ఈ వీడియో చూడడానికి ముందు ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఒక దగ్గర అన్లాక్ చేశాను. అది ఏంటో చెప్తాను, ఎలా చదవాలి కూడా చెప్తాను. బట్ ఒకటి మాత్రం చెప్తున్నానండి, పైన పైన చదువుకొని మాత్రం వెళ్ళొద్దు. పిఎస్ ఈజ్ వెరీ డేంజరస్ సబ్జెక్ట్. చదివిన 2 చదువుతారా, 3 చదువుతారా, పర్ఫెక్ట్గా చదవండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉందన్నప్పుడు ఆ యూనిట్లో ఇప్పుడు 2, 3 రిలేటెడ్ టు ఫస్ట్ యూనిట్, సరే నాకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్కి, శాంప్లింగ్ థియరీకి కష్టంగా ఉందన్నప్పుడు క్వశ్చన్ నెంబర్ ఏంటిది 6, 7లో వస్తే మాత్రమే నువ్వు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ చెయ్యి, ఇంకెక్కడొచ్చినా నార్మల్ పాయిజన్ చేయకు. ఈ విధంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. ఇక్కడ నేను చెప్తానండి. ఇంకా ఫెయిర్‌గా చెప్పాలంటే నేను ఫస్ట్ యూనిట్ చెప్పలేదు. ఎందుకంటే దీస్ ఆల్ ఆర్ ద బేసిక్స్. ఓకే. ఈ బేసిక్స్ మీరు ప్రిపేర్ అయ్యారు అని కోరుకుంటున్నాను. సెకండ్ నుంచి స్టార్ట్ చేద్దాము. బేసిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఏం లేదండి, మినిమమ్ మీను స్క్యూనెస్ మీద కంపల్సరీ చూసుకోండి బేటా. మెజర్ ఆఫ్ వేరియబిలిటీ అండ్ స్క్యూనెస్ మొన్న జేఎన్‌టీయు అనంతపూర్ పేపర్‌లో అడిగారు. కావాలంటే ఆ పేపర్ ఒకసారి గ్రూప్‌లో పెడతాను, చెక్ చేసుకోండి. అండ్ దీని తర్వాత వెరీ వెరీ మోస్ట్, దీనికంటే ముందు ఇంకోటి, లాస్ట్ మినిట్ చూసేవాళ్ళు, మీరు మెంబర్స్ కావచ్చు, మీరు సబ్స్క్రైబర్స్ కావచ్చు, బాగా చదివే వాళ్ళు కావచ్చు, యావరేజ్, బిలో యావరేజ్, యావరేజ్ వాళ్ళు, బిలో యావరేజ్ వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ ఎబోవ్ యావరేజ్ అండ్ బాగా చదివే వాళ్ళు, టాపర్స్ మాత్రం హౌ టు పాస్ ప్రిపేర్ అయిన తర్వాతనే లాస్ట్ మినిట్కి రండి బేట. ఇది బాగా టెన్షన్ పడే వాళ్ళకు కావచ్చు, లేదా బాగా చదివే వాళ్ళు మాకు ఎంత వచ్చు అని మెజర్ చేసుకోవడానికి మాత్రమే ఇది చూడండి. బట్ ఈ వీడియో చేయలేని పరిస్థితుల్లో కూడా మీకోసం చేస్తున్నా కాబట్టి వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఏమి రాని వాళ్ళు కనీసం అన్న ప్రిపేర్ అయ్యడానికి ట్రై చేస్తారు. మీ క్లాస్లో, మీ గ్రూప్స్లో అందరికీ ఫార్వర్డ్ చేయండి బేట. అండ్ ఈ కోరిలేషన్ రిగ్రెషన్లో కొంతమందికి డౌట్, మేడం నేను ఓన్లీ కోరిలేషన్ చదువుకొని వెళ్తా అన్న వాళ్ళకి చెప్తున్నా, ఈ కోరిలేషన్లో మనకి ఏమేమి ఉన్నాయి చెప్పండి. స్పియర్మాన్స్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అండ్ కర్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అండ్ ర్యాంక్ కోరిలేషన్. నాకు తెలిసి ఇక్కడ వరకు మినిమం 10 మార్క్స్ వస్తాయి. డోంట్ వరీ, లాస్ట్ మినిట్ వాళ్ళకి బాగా చదివే వాళ్ళు మొత్తం చదవండి. ఇక్కడ నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ నెంబర్ 2, 3 అయిపోయింది కదా ఇందాక, 4 అండ్ 5. క్వశ్చన్ నెంబర్ 4, 5లో వస్తుంది రైట్. 4, 5లో ఏబి అనే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఏబి ఉందనే చెప్తాను నేను ఎప్పుడైనా, టఫ్గానే చూడండి. ఓకే. అండ్ లీనియర్ రిగ్రెషన్, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఈ లీనియర్ రిగ్రెషన్ స్ట్రేట్ లైన్ అంటే మనకి ఫిట్ ఏ పరాబోలా, ఫిట్ ఏ స్ట్రేట్ లైన్, అది ఉంది కదా. అందులో స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఎలా చేస్తాం, మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ ఎలా చేస్తాం, కొంచెం ఎక్స్టెన్షన్ దీనికి. ఓకే. అండ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఇందాక చెప్పాను, దాని ప్రాపర్టీస్, కర్వీ లీనియర్ రిగ్రెషన్, పరాబోలా, ఎక్స్పోనెన్షియల్, పవర్ కర్వ్. ఈ పరాబోలా, ఎక్స్పోనెన్షియల్, పవర్ కర్వ్ ఇవన్నీ మనకి కర్వ్ ఫిట్టింగ్ అండ్ కోరిలేషన్ రిగ్రెషన్లో ఉన్నాయి. అవి చెక్ చేసుకోండి. షూర్, వెరీ డామ్ ఈజీ యూనిట్. ఓకే మేడం. మరి ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఏం చదవాలన్న వాళ్ళు, మేడం ఇదంతా చాలా పెద్ద యూనిట్, చదవాలంటే చాలా పెద్ద యూనిట్, కానీ ఇందులో నేను మీ అందరికీ మెంబర్స్ కానీ వాళ్ళకి చెప్తున్నాను, ఒకటి ఫ్రీగా ఇస్తున్నాను. అది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 6 లింకులు ఇచ్చాను. ఆ లింక్స్ అనేవి మీరు ఫస్ట్ లైక్ చేయండి, అప్పుడు నేను అవి ఓపెన్ చేస్తాను. డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ మీద, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మీద, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ వీడియోస్ ఇస్తున్నాను. యాక్చువల్గా ప్రాబబిలిటీ డెన్సిటీ 100% క్వశ్చన్ వస్తుంది. ప్రాబబిలిటీ మాస్ కూడా రావచ్చు, చెప్పలేం. కానీ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది, డెన్సిటీ ఫంక్షన్ ఏంటిది, మాస్ ఫంక్షన్, మాస్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబబిలిటీ డెన్సిటీ వరకు ఇక్కడికి 10 మార్క్స్ వచ్చేసినాయి. 100% జేబులో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఓకే. ఇదొక్క లేదు అది కాదనుకుంటే, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనేది క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్ కవర్ అయిందబ్బా ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనుకుంటే. ఇంకొక క్వశ్చన్ షూర్ షార్ట్
కండిషనల్ ప్రాబబిలిటీ అండ్ బేస్ థీరమ్. కండిషనల్ ప్రాబబిలిటీ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చాను. అండ్ బేస్ థీరమ్ మీద కూడా బేస్ థీరమ్ ప్రూఫ్ చూసుకోండి. స్టేట్ అండ్ ప్రూఫ్ బేస్ థీరమ్ అంటారు. బేస్ థీరమ్ మీద ప్రాబ్లం. ఈ 2 చేసినా మీకు ఇక్కడికి 12 మార్క్స్ వస్తాయి. మేడం ఇంకా బాగా చదివే వాళ్ళు ఏం చేయండి అంటే మీరు క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటో చెప్పాను. మ్యాథ్ బాగా వినండి. ఎవరెవరైతే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ చదువుతున్నారో వాళ్ళందరూ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వేరియన్స్ చూడాలి కూడా. ఎందుకంటే ప్రాబబిలిటీ డెన్సిటీలో మనం ఏ విధంగా అయితే వేరియన్స్ మీనింగ్ అనుకుంటామో ఈ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ కూడా అదేనబ్బా. జస్ట్ ఒక టేబుల్ ఇస్తాడు మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్, దానికి దీనికి ఏమంత పెద్ద తేడా ఉండదు. మన దాంట్లో క్లియర్గా ఉంది. అవి చెక్ చేసుకోండి. షూర్ ఇక్కడికి మీరు టూ లాంగ్ కవర్ అయిపోతాయి. బట్ అందులో ఏబీ బిట్లు ఇస్తే మాత్రం బైనామియల్ పాయిజన్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, యూనిఫామ్ నార్మల్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు బాగా చదవండి. బైనామియల్ పాయిజన్ రిలేషన్ కావచ్చు, వేరియన్స్ కావచ్చు, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లమ్స్ షూర్ వస్తాయండి. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, అయిపోయింది కదా ఈ యూనిట్. ఇప్పుడు వచ్చేసి మనము ఒక్కసారి ఏ యూనిట్ అండి, నెక్స్ట్ వచ్చేసి శాంప్లింగ్. నేను ఇప్పుడు శాంప్లింగ్ ఇవి చేశాను ప్లేలిస్ట్. బట్ ఒక్కసారి ఎందుకైనా మంచిది ఇంకా యాడ్ చేశానో లేదో కొన్ని చూస్తాను బిడ్డ. ఈ శాంప్లింగ్లో జస్ట్ మినిట్. శాంప్లింగ్ థియరీలో మేము ఏం చదవాలి అన్న వాళ్ళకి బాగా వినండి. పాపులేషన్ అంటే ఏంటిది, శాంపుల్ అంటే ఏంటిది మీకు అందరికీ తెలిసి ఉండాలి. పారామీటర్ పారామీటర్ అంటే ఏంటిది, పాపులేషన్ అంటే ఏంటిది, శాంపుల్ అంటే ఏంటిది, శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్, వేరియన్స్. డెఫినేషన్స్ ఓన్లీ అంటున్నారు. బాగా వినండి. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్ అండ్ వేరియన్స్వి ఓన్లీ డెఫినేషన్స్ అన్నారు. కానీ నేను చెప్తున్నాను ఈ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఒకటి విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి నేను ప్లేలిస్ట్లో ఇచ్చాను. కోసం అని ఉంటుంది. ఇవి 2 షూర్ చూసుకొని వెళ్ళండి. ఓకేనా. తర్వాత పాయింట్ అండ్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్ చెప్పినా నేను. ఆ పాయింట్ ఎస్టిమేషన్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా రాయొచ్చు, దాని నుంచి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎలా చేయాలి, అందులో మ్యాక్సిమం ఎర్రర్ ఉంటుందా, మరి స్టాండర్డ్ ఎర్రర్ ఉంటుందా. ఓకే, తర్వాత మ్యాక్సిమం ఎర్రర్ ఆఫ్ ఎస్టిమేషన్ ఇందులోనే వస్తుంది. సెంట్రల్ లిమిటింగ్ థీరం, ఓన్లీ థీరం స్టేట్మెంట్ ప్రాబ్లం రీసెంట్గా యాడ్ చేశాను, చెక్ చేసుకోండి. అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ టీ అండ్ కై స్క్వేర్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇది ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, టీ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్స్ వేరు, మళ్ళీ కై స్క్వేర్ ఎఫ్ టీ టెస్ట్ వేరు. గుర్తుపెట్టుకోండి. శాంప్లింగ్ యాడ్ చేసా, చెక్ చేసుకోండి. షూర్ అంటే మీరు ఏం చదవాలి మేడం ఇక్కడ ఫైనల్గా అని అడిగితే, మ్యాక్సిమం ఎర్రర్ పాయింట్ ఎస్టిమేషన్ ఇంటర్వెల్ వరకు ఒకటి వస్తుంది, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ నుంచి ఒకటి వస్తుంది. ఈ 3 ఎస్టిమేషన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ మీ ఇష్టం. అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ సెంట్రల్ లిమిట్, స్టేట్ సెంట్రల్ లిమిట్ అని అడుగుతారు. తర్వాత యూనిట్ 5 వచ్చేసి టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. బాగా వినండి. నేను యాడ్ చేశానా లేదా ఒక్కసారి చెక్ చేస్తాను, ఆగండి. ఇంతకుముందు ఎస్ఎండిఎస్ వాళ్ళకైతే నేను యాడ్ చేయలేదు. ప్లేలిస్ట్ మీ పిఎస్ కదండి. పిఎస్లో అసలు ఇక్కడ రమారెడ్డి ఇచ్చినటువంటి ఇంత కంటెంట్ మీకు ఎక్కడ లేదు. జస్ట్ మినిట్. టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ యాడ్ చేశాను. ఓకే, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో బాగా వినండి బెట్ట. కంపల్సరీ క్వశ్చన్, వాట్ ఈజ్ నల్ హైపోథసిస్, వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఓకేనా. అండ్ టెస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటిది, టెస్ట్ హైపోథసిస్ అంటే ఏంటిది, ఇవన్నీ అడుగుతారు. డిఫైన్ టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంటిది. ఓకే, 1 టైల్ 2 టైల్ టెస్ట్ అని అంటున్నారు కదా. ఈ 1 టైల్ 2 టైల్ టెస్ట్ మీద డెఫినేషన్స్ అడుగుతారు. టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్జ్ శాంపుల్, బాగా వినండి అందరూ. లార్జ్ శాంపుల్ అని అడిగితే మీరు జస్ట్ మినిట్ ఎలా చెప్పాలి మీకు, ఒక్కసారి నా ప్లేలిస్ట్కి వెళ్ళి, సరే ఇదంతా కాదు మేడం ఇక్కడ చూడమనేవాళ్ళు రామారెడ్డి ప్లేలిస్ట్కి వెళ్ళి మీ ప్లేలిస్ట్, కొంతమందికి చాలా డౌట్ 2-3 టెస్టులు చదువుకొని పోతారు. చెప్తాను చూడండి. మన ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్లో ఒక్కసారి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. ఇదిగో. అండ్ ఇంకొకటి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ చూడండి. ఇక్కడ వీడియో నెంబర్ 8, 9 అండ్ ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నారు, అవి 2 కాసం ప్రీవియస్, ఇవి ఈ 6 నేను మీకు రిలీజ్ చేశాను, చెక్ చేసుకోండి. ఇగో ఇదంతా నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇగో ఇవి 2 వీడియో 9, 10, సారీ ప్లే అవుతుంది. వీడియో 9, 10 ఇవన్నీ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, దాని ప్రాపర్టీస్. ఇదంతా కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూ. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ చెప్పానా, టీ డిస్ట్రిబ్యూషన్ చెప్పానా, కై స్క్వేర్ చెక్ చేసుకోండి. ఎస్టిమేషన్ మీద ప్రీవియస్ క్వశ్చన్,
దీంతో పాటు వెరీ, వెరీ ఇంపార్టెంట్ నేను మీకు ఇప్పుడు చెప్పింది ఏంటంటే, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్‌లో చూడండి, వర్కింగ్ రూల్ చెప్పా. దీని తర్వాత మనకి లార్జ్ శాంపుల్, స్మాల్ శాంపుల్ అన్నాడు. రైట్? లార్జ్ శాంపుల్‌లో 4 టెస్ట్‌లుంటాయి. జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ప్రపోజిషన్. రైట్? తర్వాత స్మాల్ శాంపుల్‌లో టీ టెస్ట్ చేస్తాం. టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్, టీ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్స్. ఓకే. ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్స్. ఇవన్నీ చెక్ చేసుకోండి. ఈ కై స్క్వేర్ మీకు ఉంటే చెక్ చేసుకోండి, లేకుంటే లేదు. బట్ అవన్నీ వచ్చి ఉంటే షూర్ 100% మీకు ఇక్కడ 15 మార్క్స్ వచ్చేసినట్టే. ఓకే. చూడండి, స్మాల్ శాంపుల్‌లో కూడా సింగిల్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ మీద ఇచ్చాడు. సింగిల్ ప్రపోజిషన్, 2 ప్రపోజిషన్స్. బాగా వినండి. లార్జ్ శాంపుల్‌లో సింగిల్ మీన్, difference of means, single proposition, difference of proposition. Okay. And small samples లో సేమ్, లార్జ్ లో సామ్ లో సింగిల్ మీన్, డిఫరెన్స్ ఆఫ్ మీన్, సింగిల్ ప్రపోజిషన్, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్. స్టూడెంట్ టీ టెస్ట్ చాలా చాలా క్లియర్గా చెప్పాను. ఎఫ్ టెస్ట్ కై స్క్వేర్ చెప్పాను. అవి చెక్ చేసుకోండి. 100% టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఎవ్వరు వదిలేయొద్దు. ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయండి. ఇంకా మీ ప్లేలిస్ట్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చెక్ చేసుకోండి. వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ బేటా. ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత మీ క్వశ్చన్ పేపర్ అనేది కంపల్సరీ నాకు మీ గ్రూప్స్ నుంచి మాత్రం సెండ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.